హీరో ఇమేజ్ ని బట్టి సినిమాలో కథ, యాక్షన్, భావోద్వేగాలు ఉండాలి. అలా లేనప్పుడు సినిమాలో ఉన్నది ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాను ఆడియన్స్ హక్కును చేర్చుకోరు. నిజానికి అగ్రహీరో చిరంజీవి విషయంలో కూడా ఇదే తప్పిదం జరిగింది. ఇంతకు ఏంటా మూవీ, అసలు దాన్ని చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి 2001లో వచ్చిన డాడీ మూవీ కథను రైటర్ భూపతి రాజా చిరంజీవి గారికి వినిపించగానే చిరంజీవి గారు ఈ కథ నాకన్నా మన వెంకటేష్ కి బాగా సెట్ అవుతుందని, ఆయనైతే కథకు న్యాయం చేయగలడని ముఖం మీద చెప్పేశారు. అప్పుడు రైటర్ భూపతి రాజు గారు చిరంజీవి గారితో ఆయనకి ఈ కథ నార్మల్ గానే ఉంటుంది, అదే మీరు చేస్తే ఓ ఫ్యామిలీ మ్యాన్ గా కాస్త వెరైటీగా ఉంటుందని అన్నారు. దాంతో చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. అందులోనూ ఈ రైటర్ భూపతి రాజా గతంలో చిరంజీవికి ముఠామేస్త్రి, మాస్టర్, అన్నయ్య వంటి విభిన్నమైన పాత్రలున్న కథలు రాయటం జరిగింది. దాంతో చిరంజీవి ఈ కథ గురించి మరికొందరు అభిప్రాయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రతి ఒక్కరూ చిన్నపిల్లతో మీ సీన్స్ ఉంటే సినిమా ఖచ్చితంగా బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ కథను చేయమని చెప్పడంతో చిరంజీవి గారు బలవంతంగా ఒప్పుకొని మరీ డాడీ సినిమా చేశారు. ఇక అప్పుడు సినిమా రిజల్ట్ కూడా ముందుగానే చిరంజీవి గారు ఊహించినట్టు అనుకున్న స్థాయిలో లేదు. అంతేకాదు సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకోగానే వెంకటేష్ చిరంజీవికి ఫోన్ చేసి బాలే సినిమా అండి, నా మీదైతే ఇంకా బాగా ఆడేదండి అని అనేశారు. దానికి చిరంజీవి కూడా నీకైతే బావుండేదని నేను చెప్పాను వెంకటేష్, కానీ ఎవరూ వినలేదు అంటూ అన్నారు. ఇక ఇలా డాడీ ఫెయిల్యూర్ తో డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ కు మెగాస్టార్ ఆ తరువాత ఏడాదిలో వాళ్ల జీవితంలో మర్చిపోలేని హిట్ సినిమాని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ చిత్రమే ఇంద్రా మూవీ. ఇక ఇప్పుడైతే ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర అనే సోషియా ఫ్యాంటసీ ఫిల్మ్ లో నటిస్తున్నారు. ఇక వెంకటేష్ అయితే సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.